హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 అయింది. నేను ఇక్కడ మా వాకింగ్కి వచ్చానండి పొద్దున్నే. వచ్చి ఇది అయిన తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్తానండి, కూరగాయలు తీసుకురావాలి. మా ఇంటి దగ్గర అక్కడ రెగ్యులర్గా వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంట్రా సినిమా పాటలు వినబడుతున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే స్పెషల్ సాంగ్స్ పెడతారండి. పొద్దున్నే కానీ సాయంత్రం కానీ సాంగ్స్ పెడతారు. ఇంటి వాకింగ్ చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుందండి. ఇకపోతే ఏంటంటే ఇది వాకింగ్ అయిన తర్వాత నేను రైతు బజార్ వెళ్ళాలండి. అక్కడ కూరగాయలు తెస్తాను. కూరగాయలు కావాలి, అయిపోయినాయి అన్నారు, తీసుకురావడానికి వెళ్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కూరగాయలు తీసుకెళ్ళాలని రైతు బజార్ వచ్చానండి. లోనికి వెళ్ళి కూరగాయలు తీసుకుంటాను. పాలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఏం జరిగింది అన్నది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళదేనండి. ఇక్కడ గాంధీనగర్లో రైతు బజార్ పక్కనే ఉంది. ఇక్కడ విజయ మిల్క్, మీరు మిల్క్ ఒకటే అనుకోకూడదు, వీళ్ళైతే క్రాకర్స్ కూడా అమ్ముతారండి. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. బాగానే ఉన్నాను, కానీ పాలు ఉన్నాయా? పాలని ఇంకేమన్నా అమ్ముతారా? ఈ క్రాకర్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఓకే, ఇది మా ఫ్రెండ్దేనండి. ఇక్కడ పాలతో పాటు మిగతావి కూడా అమ్ముతూ ఉంటాడు. మీరు ఎప్పుడన్నా ఇటు గాంధీనగర్ రైతు బజార్కి వస్తే ఇక్కడ విజిట్ చేసి పాలు కానీ ఇంకేమైనా కావాలంటే తీసుకోండి. ఇవి కూడా ఉంటాయా? పుట్టగొడుగు, ఇంకా అన్ని రకాలు అమ్ముతారా? ఓకే, మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాను. మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. ఇదిగోండి, ఈయన కూడా మా ఫ్రెండ్, షాపు వాళ్ళదే. ఇద్దరు మా ఫ్రెండ్సేనండి. మీకు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు మిల్క్ కానీ ఏదన్నా పెరుగు కానీ తీసుకోండి. ఓకేనండి. పాలను కూరగాయలు తీసుకున్నానండి, కావాల్సిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూరగాయలు రేట్లు అవి కూడా చెప్తాము. మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మొన్న పాపకి అన్నప్రాసన జరిగింది కదండి. అయితే మా పాప వాళ్ళ అత్తగారు ఏం తీసుకొచ్చారో చూపిస్తాను. ఇదిగోండి, మా పాప వాళ్ళ అత్తగారు వెండి గిన్నె. ఇదిగోండి వెండి గిన్నె. ఇదిగోండి గ్లాసు. ఈ మూడు వాళ్ళ అత్తగారు తెచ్చారు. ఇదిగోండి స్పూను. ఈ మూడు ఆయన తెచ్చారండి.
ఇదిగోండి మా చెల్లి లంగా జాకెట్ తీసుకొచ్చింది. బాగుంది కలర్. కలర్ బాగుంది, వేసాం చాలా బాగుంది. ఇదిగో ఈ లంగా జాకెట్, ఇదిగోండి లంగా జాకెట్ ఒకటి తీసుకొచ్చింది. మళ్ళీ ఏమో ఎండి గ్లాస్ తీసుకొచ్చిందండి. ఇదిగోండి ఎండి గ్లాస్, ఒక లంగా జాకెట్ ఎండి గ్లాస్ తీసుకొచ్చిందండి. ఈ రెండు మా చెల్లి తీసుకొచ్చిందండి. ఇదిగోండి ఇదిగోండి ఎండి గిన్నె గ్లాసు స్పూన్ తో మళ్ళీ గౌన్ కూడా తెచ్చారండి వాళ్ళ అత్తగారు. ఇదిగోండి ఇది ఒక గౌను. ఇవన్నీ మన అన్నప్రసన్నకి, ఇంకా మిగతా వాళ్ళు గౌన్లు అవి తీసుకొచ్చి ఇచ్చారండి. కొంతమంది మెటీరియల్స్ అవి తీసుకొచ్చి ఇచ్చారు లంగా జాకెట్ కుట్టించమని. అవన్నీ నేను తర్వాత చూపిస్తానండి. అయితే ఇప్పుడు కూరగాయలకి వెళ్ళి వచ్చారండి ఈయన, కూరగాయలు తీసుకొచ్చారు, అవి కూడా సర్దుతాను. కూరగాయలు తీసుకొచ్చావు కదా, ఇవన్నీ ఏంటంటే సర్దేస్తాను ఫ్రిడ్జ్ లో. కీరా దోసకాయలు తెచ్చావా? మరి గుర్తు పెట్టుకొని తింటలేదు కదా, నువ్వు గుర్తు పెట్టుకొని తినాలి. అవును, కట్ చేసేస్తా. సాయంత్రం పూట ఖాళీగా ఉంటా కదా, అప్పుడు కట్ చేసేసి ఉంచితే నువ్వు తింటావు. టమాటాలు బాక్స్ లో వేసేస్తాను. టమాటాలు అన్న క్యారెట్ కొంచెం ఉన్నాయిలే గాని, ఇప్పుడు కూడా క్యారెట్ తెచ్చావుగా, ఇవి అవి కూడా బాగానే ఉన్నాయి. అంటే నువ్వు చూస్తావు కదా కూరగాయలకి వెళ్ళేటప్పుడు అని నేను చెప్పలా. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి వండుతాను. క్యారెట్ కూర మామూలు కూరగా కానీ అట్లా వండుకుంటాం కదా. బెండకాయలు తేలా. ఇదిగోండి చక్కగా బాగా చిన్న వంకాయలు తెచ్చారు. చాలా బాగుంటాయి ఇవి, చక్కగా కాయలు తినేస్తాకి. నేను మసాలా పెట్టి వండి ఇది కూడా చూపిస్తానండి మీకు. ఈ వంకాయలు అయితే చాలా బాగున్నాయి, చక్క లేత వంకాయలు. మంచి మసాలా పెట్టుకొని వండితే సూపర్ గా ఉంటది. ఇవే బాగుంటాయి. మసాలా పెట్టి చేస్తా, రేపు చేస్తానండి, చేసినప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఉన్నాయిలే కానీ అన్ని లేవులే, సరిపోతాయిలే ఇప్పుడు నువ్వు తెచ్చినవి. కూరగాయలు ఎక్కువ, ఈ చిక్కుడుగాయలు ఇవే తెచ్చావు. ములక్కాయలు తెచ్చావు. కరివేపాకు ఉంది. కరివేపాకు ఉంది, ఎందుకు ఉన్నప్పుడు తెచ్చుకోవడం. ఇవి చిక్కుడుకాయలు దొండకాయలు ఇవన్నీ కలిపేస్తున్నాయి. ఈ ఏరటానికి కష్టం అయింది, టైం పట్టింది. మనం కూరగాయల సంచి తీసుకెళ్తాం కదా, దాంట్లో 4 కవర్లు వేసుకెళ్ళాం అనుకో, వాళ్ళు చిక్కుడుగాయలు వేసేటప్పుడు కవర్ పట్టేస్తే పచ్చిమిరకాయలు దానికి దేనికి వేయించుకుంటే మనకు తేలిగ్గా ఉంటుంది సర్దుకోటానికి. అంటే నేను వస్తే అలా చేస్తానులే గాని, నువ్వు ఒక్కడే తేవటం కదా, కుదరదులే. చిన్నప్పుడు ఎక్కడ, అవునులే ఎక్కడ కుదురుతుంది అమ్మాయితో.
చిన్నపిల్లల ఇంట్లో పని అయిద్దండి. అసలు పని అవ్వదు. అసలు పని లేట్ అయిపోతుంది. నేను అన్నం తింటాం కూడా 3కి అట్లా తింటున్నాను. కాసేపు నేను, కాసేపు ఆళ్ళమ్మ అట్లా ఎత్తుకోవాలి కదండి. మా పాప మా మనవరాలు అన్నప్రాసనకండి చక్కగా మంచి పేరు పెట్టారండి. క్లారా జైన్ అని పెట్టారు. మా మనవరాలి పేరు. అయితే అండి ఇది ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ అన్ని పెట్టాము. ఎండి, బంగారం అన్నీ ఏం పట్టుకుంటదని. బైబిలును, పుస్తకం పట్టుకుంది. చూసారు అయినా నేను చెప్తున్నాను. ఆ బైబిలును, పుస్తకం, పెన్ను పట్టుకుందండి. పాస్టర్ గారు క్లారా అని పెట్టారండి. ఇంకా మా అబ్బాయి ఇలా రావాలని జైన్ అని పెట్టాడు. క్లారా జైన్ అని ఇలా పెట్టుకున్నాడు. అసలైతే క్లారా క్లారా అంటే బ్రైట్నెస్ వెలుగని అర్థం అండి. అర్థం కూడా చెప్పారు ఏంటని. దేవుని వెలుగని చెప్పారు. మా అబ్బాయికి మా అందరికి చెప్తుంది జేన్ అని ఉంది. అది కూడా బైబిల్ పేరేనండి. క్లారా జేన్ అని పెట్టుకుంటాము. మాస్టర్ గారు ఉన్నారు ముందుగానే పేరు తర్వాత కానీ మీకు నచ్చింది పెట్టుకుని అన్నారు. అలా పెడతాను క్లారా జేన్. మా మనవరాలి పేరు ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పనిసరిగా తెలియజేయండి. మాకు చెప్పండి ఎలా ఉందో అనేది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. అంటే మా తృప్తి కోసం. ఆ పాప మధ్యాహ్నం పూట ఏడుస్తా ఉంటది. ఏంటో మరి ఎవరు వెళ్తుంటే ఏడ్చిద్దో ఏంటి. బయట అలాంటి ఇంటి పిల్లలు ఏంటంటే వెళ్తున్నారు అనుకో వెనకాల పడి తీసుకెళ్తలేదని ఏడుస్తారు. సర్దేశాను. క్యాబేజీ కూడా కవర్ లో పెట్టామనుకో వాసన రాదు. లేకపోతే బయట పెడితే వాసన వచ్చి పాలకి, పెరుగుకి పట్టేస్తాయి. పాల వాసన అదొక రకమైన వాసన. నేను అందుకే ఎప్పుడు ఇలా కవర్ లో పెట్టేసి గట్టి కట్టేస్తాను. ఈ మసాలా చక్కగా మసాలా పెట్టి రేపు వండేస్తాను. వంకాయలు తాజాగా ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు వండేస్తే బాగుంటాయి టేస్ట్ గా. కూరగాయలు కోసిన పుచ్చులు అవి చూడకున్నట్టంట. కాయ అంటే 4 ముక్కలు కొయ్యాల్సింది కాయ. మళ్ళీ మసాలా పెట్టాలి కదా, అట్లా కోసి పెట్టాలి. అప్పుడు మన పుచ్చులుంటే తీసేస్తాం. అన్నీ సర్దేశానండి. ఈరోజు వీడియో ఇదండి. మా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.